यो ब्रह्मादिसमस्तदेवविनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरे कृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणेषु निरता भक्तार्ती निर्हारिणी यस्यास्पृष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम् यश्छिन्दन्दितिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाक्षकबालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्यात् सदा मङ्गलम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। मातृपितॄणाभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। श्रीलक्ष्मी चरणार हे भगवान, ఈనాటి ధనుర్మాస మాహాత్మ్యం యొక్క ధనుర్మాసం యొక్క వ్రతాంతర్గతంగా ధనుర్మాసం యొక్క పూజలు అంతర్భాగంగా ఈ అవధారే కార్యక్రమంలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని మకర సంక్రాంతి వరకు ధనుర్మాసాంతం వరకు కూడా ప్రతిరోజు కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలిచినటువంటి వాడిని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ఈ భక్తుడి యొక్క విన్నపం. సూత ఉవాచ నారదాయ పురాగీతం బ్రహ్మణా పరమేష్ఠిన తద్వోహం సంప్రవక్ష్యామి శృణుధ్వం భక్తిపూర్వకం. పూర్వంలో శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో చేసేటువంటి సహస్రవార్షికమైన 1000 సంవత్సరాలు నిర్వహించేటువంటి జ్ఞానయజ్ఞం అంటే అక్కడ అనేకమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రాలు, స్తుతులు, చరిత్రలు అనేటువంటివన్నీ కూడా తెలియజేసేటువంటి, తెలుసుకునేటువంటి ఒక పెద్ద యజ్ఞం. యజ్ఞానికి ఇక్కడెవరు కూడా యజమానులు ఉండరు, అందరూ కూడా యజమానులే. స్వర్గకామం కొరకు కాదు యజ్ఞం అంటే, స్వర్గానికి చేసుకునేటువంటి కనుక ఇది జ్ఞాన యజ్ఞం. కేవలం ఈ ప్రవచనాలే ఉంటాయి. అటువంటి యొక్క యజ్ఞంలో ఆ సూత మహర్షులు, ఆ శౌనకాది మహర్షులు సూత మహర్షిని వారిని అతిథి పూజ చేసి గౌరవించి వాళ్ళు అడిగారు ఏమంటే, ఇదానీం శ్రోతుమిచ్ఛామో ధనుర్మాసస్య వైభవం. ఏ మహర్షి, ఇప్పుడు మేము ధనుర్మాస వైభవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. అనేకమైనటువంటి విషయాలు మీరు మాకు చెప్పారు కనుక ఇప్పుడు ఈ ధనుర్మాస వైభవం అంటే ఏమిటి, ధనుర్మాసం యొక్క విస్తృతి అంటే చెప్పాల్సింది అంటే, అప్పుడు ఆ సూతమరు చెప్తున్నాడు, ఓ మహర్షులారా, ఇంత క్రితం ఇదే ప్రశ్న నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి. ఆయన అనేకమైనటువంటి త్రిలోక సంచారి కనుక నారద మహర్షి యొక్క గొప్పనైనటువంటి జ్ఞాని. నారదుడు అంటే నారం దదాతీతి నారద,
నారం అంటే నరులకు సంబంధించింది జ్ఞానం. జ్ఞానాన్ని కలిగింపజేసేవాడు. మనం ఏదో కలహప్రియుడు అంటూ రకరకాలైనటువంటి ఆపాదాలు మనం చేస్తున్నాం, కానీ ఆయన లోక కళ్యాణం కొరకే ఏమాత్రం స్వార్థం లేకుండా లోకానికి ఏ విధంగా మేలు కలుగుతుంది అనే తపనతోని అనేకమైనటువంటి నడవకలు చేస్తుంటాడు. ఆ సందర్భంగా ఆయన అనేకమైన విషయాలు కూడా తెలుసుకుంటుంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జనుల యొక్క కలికాలకు సంబంధించినటువంటి బాధలు కానీ ఇవన్నీ కానీ వీటన్ని నివారించడం ఎట్లా అని ఆయన బాధపడుతూ అనేకమైన విషయాల్ని ఆ భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా అడిగి తెలుసుకుంటాం. ఇది లోకానికి ప్రచారం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ నారద మహర్షి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు ఆ పరమేష్ఠితోని అడిగాడు. అదేమిటంటే, ఏదైతే అడిగాడో మహర్షులారా, ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మీరు శ్రద్ధగా వినవలసింది, భక్తిపూర్వకంగా వినవలసింది. వినటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే వినడం ద్వారానే మనకు భక్తి అనేది కలగడానికి ఒక మొదటి స్టెప్, భగవంతుడికి కలవడానికి. శ్రవణం కీర్తనం విష్ణోహం అంటూ నవవిధమైనటువంటి భక్తుల్లో మొట్టమొదటి శ్రవణ కీర్తి అన్నారు. కనుక అటువంటి దాంట్లో చెప్పేవాడి పట్ల వినేవాడికి శ్రద్ధ ఉండాలి. ఏదో చెప్తున్నానులే అనే విధం కాకుండా, చెప్తున్నాడులే అనే విధం కాకుండా, ఆయన చెప్పేది చాలా చక్కనైన విషయం అనే విధంగా తెలుసుకుంటాలే. కనుక మీకు శ్రద్ధాపూర్వకంగా దీన్ని వినండి, మీకు చెప్తాను. ఇదేమిటి? వ్రతానాం చైవ దానానాం చైవ సర్వేషాం దానానాం యజ్ఞకర్మణాం అధికం సర్వపుణ్యానాం ధనుర్మాస ఫలం శుభం. మీరు అడిగారు ధనుర్మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అని. అది బ్రహ్మదేవుడు చెప్పిన విషయమే. దాంట్లో ఏమిటి ఈ వ్రతం యొక్క గొప్పతనం ఏమిటి? ధనుర్మాసం నెల రోజులు కూడా, అంటే సూర్యుడు మూలా నక్షత్రంలో ప్రవేశించి తర్వాత మకరంలోకి వరకు చేరేంత వరకు కూడా ఉన్నటువంటి ఈ ధనుస్సు రాశి అంటారు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన నెల రోజులు కూడా దేవతలకు సూర్యోదయం కంటే, మకరాశిలో ప్రవేశించిన సూర్యోదయం దానికంటే ముందు ఉన్నటువంటి సమయం ఒక బ్రాహ్మీముహూర్తం అంటారు. ఇటువంటి సమయంలో దేవతలకు పూజ చేయడం అనేది చాలా శ్రేష్టమైనది. కనుక అది ఎంతది అంటే దానానాం యజ్ఞకర్మణం, సమస్తమైన దానాలు చేస్తే, యజ్ఞకర్మలు చేస్తే, ఇవన్నీ కూడా సమస్తమైన పుణ్యాచరణం, పుణ్యాలు చేయడం, తీర్థాలకు వెళ్ళడం, సర్వతీర్థాలకు, ఇవన్నీ చేసినటువంటి ఫలితమంతా కేవలం ఒక్క ధనుర్మాసం నెల రోజులు కూడా సూర్యోదయం అంటే ముందు ఆ భగవంతుని ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైందని మునులు చెప్తున్నారు. అదే ప్రకారంగా బ్రహ్మదేవుడుగా ఆయనకు చెప్పాడు. ఆ విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను అంటూ తాను చెప్పబోయేటువంటి విషయాన్ని ముందుగా చెప్పాడు. ఇది రేపటి నుంచి మిగిలిన విషయం చెప్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లక్ష్మీహృదయకంజాత భానవే భానుభానవే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీనరసింహాయ మంగళం. స్వస్తి.